హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 123. ఛీ, నీకు సిగ్గులేదు, ఇలా బయటొద్దు, ఎవరైనా చూస్తారని చుట్టూ చూస్తున్న శివానీని చూసి నవ్విన రుద్ర, ఇక్కడికి ఎవరూ రారులే, బయటకు కూడా మనం కనపడం అంటూ ఓ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా బాల్కనీ మొత్తం కవర్ చేస్తూ ఒక తెర పరుచుకుని బయట ఏం కనపడకుండా కవర్ అయింది. ఇదంతా ఎప్పుడు చేసావు రుద్ర అంటూ ఆశ్చర్యపోయింది శివాని. ఎప్పుడో చేశాను కానీ ఇప్పుడు ఇక్కడ నీకు ఓకే కదా అంటూ ఆమె ఒడిలో పడుకున్నాడు రుద్ర. అతడి తల నిమురుతూ నుదుటిన ముద్దు పెట్టింది శివాని. రుద్ర ఆమె తలని బెండ్ చేసి శివాని బుగ్గ కొరికి, మొగుడికి ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలియదని కంటూ ఆమె నడుం మీద చిన్నగా నిమురుతూ అడిగాడు రుద్ర. రుద్ర చేతిని పట్ట ఆపుతూ, తెలీదు, అయితే ఏంటంట అంటూ అల్లరిగా నవ్వింది శివాని. తెలీదా, సరే నేను నేర్పుతందా అంటూ శివాని ఒడిలో నుంచి పైకి లేచి ఆమెని తన ఒడిలోకి లాక్కుని పెదాలని అందుకున్నాడు రుద్ర. అతను అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయని శివాని షాక్గా నోరు తెరవగా అదే అదునుగా రుద్ర తన పెదాలని చేజిక్కించుకుని ఆమె పెదాల్లోని మకరందాన్ని కొల్లగొట్టడం స్టార్ట్ చేశాడు. రుద్ర చేసిన పనికి షాక్తో నిలుక్కుపోయిన శివాని నడుము మీద అతను చిన్నగా గిల్లగానే స్పృహలోకొచ్చిన ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరవగానే తన పెదాలని అమాంతం తన పెదాల మధ్యలోకి లాక్కుని హార్డ్గా కిస్ చేస్తూ చేతులు ఆమె నడుము మీద నాట్యం చేయించాడు రుద్ర. అతని మాయకి లొంగిపోయిన శివాని తన పెదాలను అతనికి అప్పగించి కళ్ళు మూసుకుని అతని వీపుని పరవశంగా చుట్టుకుంది. తనని అలాగే బెడ్ మీదకి వాలుస్తూ ఆ ముద్దుని కొనసాగిస్తూనే ఆమె పొత్తి కడుపు మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా తన మీదకు చేరి అంతకంతకు గాఢంగా చుమ్మించాడు రుద్ర. శివానికి ఊపిరాడడం లేదని అర్థమై తన పెదాలను వదిలి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆర్ యు ఓకే అని మెల్లగా అడిగాడు. హా అని తల ఊపి రుద్ర మెడ చుట్టూ ఉన్న చేతుల్ని అలాగే ఉంచి, ఏంటి సార్ ఈరోజు చాలా జోష్ మీదున్నారు అని నవ్వుతూ అడిగింది శివాని. నువ్వు నా పక్కనుంటే ఎప్పుడూ నేను ఎనర్జెటిక్గానే ఉంటానే అంటూ ఆమె నుదుటిన చిన్నగా కొట్టి, నీకేం ప్రాబ్లం లేదు కదా అని ఇంటెన్షన్గా అడిగాడు రుద్ర. అతని ఉద్దేశం అర్థమైన శివాని సిగ్గుపడుతూ, నేను బాగున్నాను అంది. రుద్ర నవ్వుతూ ఆమె గుండెల మీద ముద్దు పెట్టి బయట పక్కకు తీశాడు. రుద్ర లైట్ అంటూ పైకి చూపించిందామె. ఓకే అంటూ లైట్ డమ్ చేసి, ఇప్పుడు ఓకేనా అని హస్కీగా అడిగాడు. అతని బొగ్గ మీద ముద్దు పెట్టి, ఇక్కడ ఇలా సెట్ చేయాలని ఎప్పుడు అనుకున్నావు అంది. నీకు బాల్కనీ అంటే చాలా ఇష్టం కదా, అందుకే మనం ఎప్పుడైనా ఇలా టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను, అందుకే ఇది రెడీ చేయించాను అని చెప్తున్న రుద్రని పొగుడుతూ, నీ ఐడియా బాగుంది కానీ డోర్ వేయలేదు అంటూ అటు చూపించింది శివాని రుద్రకి. ఓహ్ మర్చిపోయాను, వెయిట్ అంటూ లేచి వెళ్ళి డోర్ వేసొచ్చాడు రుద్ర. శివాని పక్కన పడుకుని తన నడుము మీద చెయ్యేసి దగ్గరకు లాక్కుని తన నుదుట నుండి పెదాలు కదుపుతూ ఆమె బుగ్గలు గడ్డం కిస్ చేసి మరోసారి ఆమె పెదాలను అందుకుని తన వీపు మీద అరచేతులు వేసి మీటుతూ తనలో వేడి రాజేశాడు రుద్ర. అతను చేస్తున్న మాయకి ఆమె మనసు వశం తప్పగా అతని వీపుని చుట్టి తమకంగా అతన్ని తన కదముకుంది శివాని. కాసేపటికి తన పెదాలొదిలి మెల్లగా ఆమె కంఠాన్ని కిస్ చేస్తూ అలాగే కిందకు జారి తన నడుము మీద పెదాలను నిలిపి ఆ నెలవంకని తనివి తీరా ముద్దాడి తన బేబీని కూడా ముద్దాడిన రుద్ర ఆమె నాభిని చేరాడు. దాని లోతుని నాలుకతో కొలుస్తూ తనివి తీరక చిన్నగా కొరికి పైకి చూశాడు. అప్పటికే తాపంలో అతను చేస్తున్న పనికి తను అంతా తీయని సలపరం మొదలవగా అతని తలని అలాగే అదుముకుంది శివాని. ప్రెగ్నెన్సీతో నిండుగా ఉన్న తన అందాలని చూస్తూ తాపంతో ముందుకు వస్తూ తమ మధ్య ఉన్న ఒక్కో వలవను దూరం చేసి ఇరు తనువులను ఏకం చేశాడు రుద్ర. అతడిస్తున్న తీయని బాధని తన వేడి నిట్టూర్పులతో అతనికి తెలుపుతూ తనలో కరిగిపోయింది శివాని. రెండు తనువులు ఒక్కటిగా మారిన తరుణంలో అతని వేగానికి తాళలేక రుద్ర అంటూ అతన్ని ఆపడానికి చూసి విఫలమైంది. అతడు కూడా ఆ స్టేజ్లో
తనను తాను కంట్రోల్ చేసుకోలేక తన జోరు ఆపలేదు. తన కన్నీళ్లను చూసి వాటిని తన పెదాలతో తుడిచి ఆమె నుదుటిన ముద్దు పెట్టి కాసేపటికి తన పక్కన చేరాడు రుద్ర. ఒంటికి పట్టిన చెమటలు సైతం లెక్క చేయక ప్రేమతో శివానీని పూర్తిగా హత్తుకుని, సారీ హర్ట్ చేశానా అని చిన్నగా అడిగాడు రుద్ర. కాస్త పెయిన్ కలిగింది అంటూ అతని నుదుటిన పట్టిన చెమటను పక్కన ఉన్న తన చీర కొంగుతో తుడిచింది శివాని. రుద్ర ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టి అలాగే ఆ చేతిని తన గుండెల మీద పెట్టుకున్నాడు. పూర్తిగా అతని వైపు తిరిగి రుద్ర తల నిమురుతూ దగ్గరకు వస్తుంటే, ఒళ్ళంతా చెమటే, చిరాకు లేదా నీకు అని అడిగాడు రుద్ర. శివాని నవ్వి, నీకు చిరాగ్గా ఉందా అని సూటిగా అడిగింది. లేదంటూ తనని హత్తుకుని ముద్దు పెట్టాడు రుద్ర. నేనెక్కడో చదివాను రుద్ర, భర్త భార్యతో కలయిక తర్వాత కూడా ఆమెని వదలకుండా హత్తుకునుంటే ఆమె మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టంట. మగాడు తన పని అవ్వగానే దూరం పోయినవాడు ఆ భార్యని కేవలం శారీరక సుఖం కోసమే కావాలనుకున్నాడని అర్థమంట. ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పటికీ ఇంతే ప్రేమిస్తావని నాకు తెలుసు అంటూ సంతోషంగా అతని వైపు చూస్తూ చెప్పింది శివాని. రుద్ర నవ్వి ఆమెని అలాగే హత్తుకున్నాడు. ఒక్కోసారి మాటల కంటే మౌనంలోనే ఎక్కువ బాధల్ని ఎదుటి వాళ్ళకి చేరవేయచ్చు. రుద్ర మౌనంలోనే అతని ప్రేమని ఆస్వాదిస్తూ అలసటతో అలాగే నిద్రలోకి జారుకుంది శివాని. ఆమెని అలాగే పట్టుకుని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి తనకి ఫుల్గా బ్లాంకెట్ చుట్టి లోపలికి తీసుకెళ్లిన రుద్ర నైటీ తీసి శివానీకి వేసి బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసొచ్చి ఆమెని హత్తుకుని నిద్రపోయాడు. మార్నింగ్ తన మీద ఎక్కి పడుకున్న బన్నీ వల్ల మెలకు వచ్చిన రుద్ర, గుడ్ మార్నింగ్ బేబీ అంటూ వాడిని అలాగే హత్తుకుని వాడి నుదుటిన ముద్దు పెట్టాడు. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ బన్నీ కూడా రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి, మా అమ్మ ఏంటి ఇంకా పడుకుంది అంటూ రుద్ర మీద నుండి ఒంగి శివానీని కూడా కిస్ చేశాడు బన్నీ. మీ మమ్మ ఇప్పుడు కాస్త ఎక్కువ నిద్రపోతుంది, తనని డిస్టర్బ్ చేయకు, మనం బయటకు వెళ్ళి ఆడుకుందామా అని కొడుకు తల నిమురుతూ అడిగాడు రుద్ర. ఓకే ఆడుకుందాం నాన్న. నాకు ఒక డౌట్ నాన్న, అమ్మ లోపల చెల్లుంది కదా, తను ఆడుకోవడం ఎలా అంటూ బొగ్గ మీద వేలు పెట్టి ఆలోచిస్తూ అడిగాడు బన్నీ. రుద్ర నవ్వుతూ, తనింకా చాలా చిన్నగా ఉంటుంది కదా, తనకి కదలికలు ఇప్పుడే రావు బేబీ, 6 నెలల తర్వాత కదులుతుంది, అప్పుడు కూడా తను కాళ్ళు చేతులు కదిలిస్తుందంతే, బయటకు వచ్చాక కొన్ని నెలల తర్వాత తను యాక్టివ్గా ఆడుకోగలదు అంటూ కొడుకుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు రుద్ర. ఓ అవునా అని వాడి చిట్టి బుర్రలో ఆ మాటలని పదిలపరుచుకుని, సరే నాన్న మనం ఆడుకుందాము, నేను సన్నీ బబ్లుని కూడా తీసుకొస్తాను అంటూ బెడ్ దిగాడు బన్నీ. జాగ్రత్తగా వెళ్ళు బేబీ అంటూ వాడికి చెప్పి రుద్ర లేచి శివానీని చూసి తన నుదుటిన ముద్దు పెట్టి దుప్పటి సరిగ్గా కప్పి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు రుద్ర. రుద్ర కిందకొచ్చి కాఫీ తాగుతుంటే కిచెన్లో నుండి అతన్ని చూస్తూ రుద్రని ఎలా పడగొట్టి తన వైపు తిప్పుకోవాలని థింక్ చేస్తూ రుద్రని కన్నార్పకుండా చూస్తూ ఉంది రజీనా. ఏ గుడ్లగుబా అని పక్క నుండి వరం గట్టిగా పిలవగానే రెజీనా ఉలిక్కిపడి ఆమె వైపు చూసింది. ఏంటే మా రుద్రబాబుని తినేసేలా చూస్తున్నా, చిచి సిగ్గులేదా నీకు, పెళ్ళై పిల్లాడున్న అతన్ని అలా చూడ్డానికి అని చీదరింపుగా చూసింది వరం. వరం గారు నేనేం అలా చూడలేదు, ఏదో ఆలోచిస్తే అలా చూస్తున్నానంతే అంటూ కవర్ చేసుకోవాలని చూసింది రెజీనా. నీ మాటలు నేను నమ్మను, కానీ పోయి ఆ బట్టలు ఉతుకో అని కోపంగా బయటకు వెళ్ళమంది వరం. ఆవిడ్ని తిట్టుకుంటూనే వెళ్ళిపోయింది రెజీనా. రుద్ర పిల్లలు రాగానే గార్డెన్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఆడిస్తున్నాడు. రోజు కంటే హుషారుగా ఆడుతున్న బబ్లుని చూసి, ఏంటి వీడు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాడు రుద్ర. మావయ్య క్యాచ్ అని సన్నీ అరుపుకి తేరుకున్న రుద్ర నవ్వుతూ బాల్ పట్టి వాళ్ళకి విసిరేసి, బబ్లు కమ్ అని పిలిచాడు రుద్ర. హా మామయ్య అంటూ రుద్ర దగ్గరకు వచ్చాడు బబ్లు. రుద్రవాడి తల నిమిరి, నువ్వు హ్యాపీగా ఉన్నావు అది చాలు అని మనసులో అనుకుని, అమ్మ లేచిందా అని అడిగాడు రుద్ర. లేచి మాకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయించింది మావయ్య, నేను వెళ్ళనా మావయ్య ఆడుకోవడానికి అని బబ్లు అడిగాడు. ఓకే వెళ్ళు అని వాడిని పంపేసి కాసేపు వాళ్ళ ఆటలు చూసి, ఇక చాలు రండి స్కూల్కి రెడీ అవ్వాలి కదా అన్నాడు రుద్ర. ముగ్గురిని తీసుకునొచ్చిన రుద్ర సన్నీ పాపకి స్నానం చేయించి రెడీ చేయమని వరానికి అప్పచెప్పి రూమ్కి వెళ్ళాడు.
బన్నీని తీసుకుని. బబ్లు పెద్దవాడు కాబట్టి వాడంతట వాడే రెడీ అవ్వగలడు. బన్నీకి స్నానం చేయించిన రుద్ర తను కూడా స్నానం చేసి రెడీ అవుతుంటే అప్పుడు నిద్ర లేచింది శివాని. అరే, అప్పుడే రెడీ అయిపోయావు కన్నా అంటూ బన్నీని చూసి దగ్గరకు తీసుకుంది శివాని. హా మమ్మ, ఈరోజు డాడీతో కలిసి నేను ఆడుకున్నాను కూడా అని ముద్దుగా చెప్పిన బన్నీ శివాని పొట్ట మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బేబీ అని చెల్లిని విష్ చేశాడు. శివాని నవ్వి వాడి నుదుటిన ముద్దు పెట్టి నేను కూడా రెడీ అయ్యి వస్తాను, నీకు టిఫిన్ పెడతానుండు కన్నా అంటూ బెడ్ దిగింది శివాని. నువ్వు రెస్ట్ తీసుకోవే, వాడికి నేను తినిపిస్తాను, నువ్వు మెల్లగా రెడీ అయ్యిరా అని చెప్పి బన్నీని ఎత్తుకుని కిందకు వెళ్ళాడు రుద్ర. ప్రదీప్ ఎదురు వచ్చి హాయ్ రా, గుడ్ మార్నింగ్ అని రుద్రని విష్ చేసి బన్నీని ముద్దు చేస్తూ శివాని ఎక్కడ్రా, కనపడలేదు అన్నాడు ప్రదీప్. అమ్మ రెడీ అవుతుంది మామ, డాడీ నేను తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ రుద్ర మీద నుండి కిందకు దిగిపోయాడు బన్నీ. సరే జాగ్రత్త, తాతయ్యను ఎక్కువగా విసిగించకు అని రుద్ర చెప్తుంటే వాడు వెళ్తూనే నాకు తెలుసు డాడీ, ఐఎమ్ బిగ్ బాయ్ అని యాటిట్యూడ్గా చెప్పిపోయాడు. వాడు నీజిరాక్ సార్, అస్సలు తగ్గడు అంటూ ప్రదీప్ నవ్వగానే అతని పొట్టకి పంచిచ్చి చాలు మూసుకుని పద అని కసిరాడు రుద్ర. అబ్బా దుర్మార్గుడా, కాబోయే బావని అనే మర్యాద కూడా లేకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా అంటూ పొట్ట పట్టుకున్నాడు ప్రదీప్. అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు, నా దగ్గర నీకు అలాంటివి దొరకవని ముందే చెప్తున్నా అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. మీ ఫ్యామిలీ అందరికీ ఉన్న యాటిట్యూడ్ చూసి కూడా నేను నీ చెల్లిని లవ్ చేశాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అంటూ ఉడుక్కున్నాడు ప్రదీప్. చేత్తో కొట్టుకుంటావా చెప్పేవనా అని వెటకారంగా రుద్ర అడిగాడు ప్రదీప్ని. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తా నీ సంగతి అని పళ్ళు నూరాడు ప్రదీప్. రుద్ర గట్టిగా నవ్వి టైం అందరికీ ఒక్కటే నడుస్తుందిరా, టైం మారాలంటే ఒకటి నువ్వు దేశం వదిలి పోవాలి, లేదా నీ వాచ్ ఆగిపోవాలి అనే పంచ్ డైలాగ్ వేశాడు రుద్ర ప్రదీప్కి. రేయ్ అని కోపంగా చూడబోయి తను కూడా నవ్వేశాడు ప్రదీప్. ఇద్దరూ నవ్వుతూ రావడం చూసిన రెజీనా రుద్ర నవ్వు చూసి అబ్బా ఇతను నవ్వితే ఏమున్నాడు అని మైమరపుగా అనుకుంది. పిల్లలకి దోశ వేస్తూ రెజీనా వైపు చూసిన వరం కోపంగా ఏయ్ ఎప్పుడు మగాళ్ళని చూడలేదా అని ఏవగింపుగా అడిగింది ఆవిడ. రెజీనా తడబడుతూ నేను తప్పుగా చూడలేదండి, ఆయన నవ్వు బాగుంటే చూస్తున్నా అని కవర్ చేసింది. ఏయ్ ఆయనేంటి ఆయన, ఏదో నీ మొగుళ్ళా పిలిపేంటి, సారను లేదా అయ్యగారని పిలువు అంది వరం కోపంగా. రెజీనా భయం నటిస్తూ అలాగే అంది. మనసులో మాత్రం నేనిక్కడి నుండి పోయేలోపు ఈ ముసల్దాన్ని ఏదో ఒకటి చేసి తీరుతాను అని అనుకుంది. వరం అందరికీ వడ్డించి కిచెన్లోకి వెళ్తే శివాని పిల్లలకి తినిపించింది. రుద్ర తాను తింటూ శివానీకి తినిపించాడు. అప్పుడే రెడీ అయి కిందకొచ్చిన స్నేహ అందరినీ విష్ చేసి వదిన అక్కకి టిఫిన్ తీసుకువెళ్ళనా అని అడిగింది. నువ్వు తిను స్నేహ, పిల్లలు దావగానే నేను తీసుకెళ్తాను అంది శివాని. నువ్వొద్దు, నేను తీసుకెళ్తాను కానీ రే ఈరోజు పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళి స్కూల్లో దింపు అని ప్రదీప్కి చెప్పాడు రుద్ర. అలాగే రుద్ర, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి దించుతానులే అంటూ స్నేహని చూసి ఏదో సైగ చేశాడు ప్రదీప్. స్నేహ కళ్ళతోనే ఉరిమి చూసింది. వాళ్ళ మూగ సైగలు గమనించిన రుద్ర ఏంటి నాతో ఏదైనా చెప్పాలా అని తినడం అవ్వగానే లేచి హ్యాండ్ వాష్కి వెళ్తూ అడిగాడు. ఏం లేదులే అన్నయ్య అని స్నేహ చెప్పగానే ప్రదీప్ స్నేహ వైపు గుర్రుగా చూశాడు. ఆమె లైట్ తీసుకుంటూ టిఫిన్ వడ్డించుకుంది. సురేఖ కోసం టిఫిన్ ప్లేట్లో పెట్టి రుద్ర చేతికి ప్లేట్ ఇచ్చింది శివాని. రుద్ర ప్రదీప్ వైపు చూస్తూ రేయ్ నా చెల్లిని బెదిరించలేవు కానీ మూసుకుని తిని ఆఫీస్కి బయలుదేరు అని వార్నింగ్ టోన్తో చెప్పాడు రుద్ర. దెబ్బకి ప్రదీప్ పల్లికిలిస్తూ అది బావా అనగానే నాకు అర్థమైంది నీ బాధ, కానీ దానికి ఇంకా టైం ఉంది అని సీరియస్గా చెప్పాడు రుద్ర. నువ్వు ప్రదీప్ గారిని దేనికోసం అంటున్నావు రుద్ర అని అయోమయంగా అడిగింది శివాని.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.